మనమంతా ఇక్కడ చేరి దేవుని నామాన్ని ఘనపరచడానికి, అలాగే మన జీవితాలని బాగు చేసుకోవటానికి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మనందరి ఆత్మల కన్నతండ్రి అనే దేవునికి మనందరి తరపున యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చిన్న ప్రార్థన సహాయాన్ని కోరుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సమయం 9:16. స్తుతులకు పాత్రుడా, సర్వ సృష్టికి ఆధారభూతుడా, జగత్తును అందున్న సమస్తాన్ని సృజించి మీ స్వరూపు మీ పోలికలో మమ్మల్ని పుట్టించి ఎంత పరిశుద్ధంగా మమ్మల్ని పుట్టించారో తిరిగి అంతే పరిశుద్ధంగా మీ దగ్గరికి చేర్చుకోవాలని మీరు ఇష్టపడి ఏర్పాటు చేసిన ఈ లోకాలను బట్టి మీకు స్తోత్రాలు. ఈ లోకానికి వచ్చిన మేము తిరిగి మీ సన్నిధికి చేరలేమని మీరే గ్రహించి మీ భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి మీ కుమారుడైన క్రీస్తు వారిని యుగముల సమాప్తి యందు పంపించి ఆయన ద్వారా మాకిచ్చిన పాప క్షమాపణ బట్టి స్తోత్రాలు. లోకమంతా దుష్టుల్లో ఉంది, ఇదిగోనైనా దుష్టుల్లో నుంచి మమ్మల్ని విడిపించి మీ బిడ్డలుగా తీర్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇంకా అనేక మంది దుష్టుని కబంధ హస్తాల్లో చిక్కుకొని ఉండగా వారిని కూడా ఈ రాత్రి మీ మాటల ద్వారా విడిపించి మీ సంబంధులుగా వారిని మార్చడానికి సహాయాన్ని దయచేయమని, దీనికి గాను ఒట్టివాడిని, అల్పుణ్ణి, అయోగ్యుడైన నన్ను మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, నాలో ఉన్న పరిశుద్ధాత్మని సహాయంతో మీ పిల్లలకు అర్థమగు రీతిలో బోధించే సామర్థ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటూ, మా రక్షకుడు మా పాప విమోచకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. వేదిక మీద ఉన్న దైవజనులకు అలాగే చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. పిల్లలు దయచేసి అటు ఇటు తిరగొద్దు. 4 రాళ్ళు నాకు ఇవ్వండి, పిల్లలు తిరిగి తీసిరేస్తాను. పెద్దోళ్ళకు కూడా రైట్, మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు మరి ప్రపంచమంతా చాలా చక్కగా, సంతోషంగా, ఆనంద కేరింతలతో, ఆహ్లాదంగా, ఎంతో సంతోషిస్తూ, ఎంజాయ్ చేస్తూ జరుపుకుంటున్నారు. ఇది మనందరికీ తెలుసు. మరి కొంతమంది అయితే ఇంకొంచెం పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి ఆనందాన్ని ఇంకా అధిక ఆనందంగా పెంచుకోవటానికి మరి మద్యంతో మత్తులైపోయి మరి ఎంతో సంతోషంగా ఎంజాయ్ చేస్తూ అందరి ఆనందం కంటే ఒక మెట్టు ఎక్కువ ఆనందం పొందాలని అసలు ఆనందం పొందలేక మరి గొడవలకు పోయి తగాదాలు అయిపోయి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళిన ఉదంతం కూడా మనం చూస్తూ ఉన్నాం. మధ్యాహ్నం ఒక విశ్వాసి విజయవాడలో ఉంటారు, ఆయన చాలా మంచి విశ్వాసి, డ్రైవర్ పోస్ట్లో ఉన్నాడు, డ్రైవర్ పనిచేస్తాడు, కాలేజీ బస్సు తోలుతూ ఉంటాడు. మిగతా వాళ్ళందరూ లోకంలో ఉన్నవారు, ఈయనొక్కడే క్రైస్తవుడు. చాలా పద్ధతిగా ఉంటాడు, ఎవరు ఏం మాట్లాడినా క్రైస్తవ్యం గురించి ఊరుకోడు. అలాంటి వ్యక్తిని బలవంతంగా తీసుకెళ్లారు పార్టీకి. ఏం పార్టీ? టీ పార్టీ కాదు. ఏ పార్టీ? మందు పార్టీకి తీసుకెళ్తే, నేను తాగలయ్యా, నేను ప్రభువుని నమ్ముకున్నాను, ఏం లేదంటే నువ్వు థమ్సప్ తాగుదామని రా అని తీసుకెళ్ళిపోయి బలవంతంగా ఎక్కిచ్చారంట. నేను తాగితే మంచోడు కదని చెప్పాడు. ఒకప్పుడు అలవాట్లు ఉన్నాయి ఆయన. మానేశాను, ప్రభువుని నమ్ముకుని చెప్పిన మా కోసం తాగు, బలవంతంగా తాపిస్తే తాగాడంట. చెప్పాడు ముందే, గొడవలు అయిపోయినాయి, ఎవరిని ఎట్ట కొట్టాడో తెలియదు. వాళ్ళు కొట్టారు, ఈయన కొట్టాడు. తెల్లారి వాళ్ళందరూ ఈయన మీద తగాదకు వచ్చారు. ఎందుకు ఈ మాట చెప్పానంటే, తాగితే మనం ఏం చేస్తామో మనకే తెలియదు. కొంతమంది తాగి కాముగా ఉంటాడు, మట్టి తిన్న పాములాగా ఉంటారు. వాళ్ళ వల్ల పెద్ద ప్రమాదం ఉండదు, వాళ్ళకు ప్రమాదం. పక్కోడికి ప్రమాదం లేకపోయినా వాళ్ళకు ప్రమాదం. అంటే విశ్వాసి కూడా ఆనందాన్ని అనుభవించడానికి మద్యంలోకి పోయాడు అనుకో, పరిస్థితి ఏమైద్ది చెప్పండి? తారుమారు అయిపోయిద్ది. ఎదుటోళ్ళకి ఇబ్బంది, మనకి ఇబ్బంది. నిజంగా ఈరోజు సంతోషించదగిన రోజేనా? ఎందుకు మనం ఆనందించాలి? ఈరోజు ఆనందించటం వెనుక మన ప్రమేయం ఏమన్నా ఉందా? అందరూ దాదాపుగా మీరంతా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్నారు లేదా? ఏం మాట్లాడరు? చెప్పుకున్నారు అందరూ.
అందరూ చెప్పుకున్నారు. ఎందుకు చెప్పుకున్నారు చెప్పండి? నేను అడుగుతున్నాను ప్రశ్న, ఎందుకు చెప్పుకున్నారు? కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి చెప్పుకున్నారు. కొత్త సంవత్సరం రావటం వెనుక అసలు నీ ప్రమేయం ఏమన్నా ఉందా? ఎవరి ప్రమేయం అయినా సరే, పోనీ అధికారుల ప్రమేయం, రాజుల ప్రమేయం, మంత్రుల ప్రమేయం, శాస్త్రవేత్తల ప్రమేయం, ఎవరి ప్రమేయం లేదు. మరి ఎందుకు చెప్పుకున్నారు? ఇందులో మనకు అసలు ఏ సంబంధం లేదు. ఎందుకు లేదు అంటే, సమయాన్ని మనం లెక్కించటానికి కానీ, సమయాన్ని గురించి మాట్లాడటం కానీ అసలు మన చేతిలోనే లేదు. ఒక మాట మనం బైబిల్లో చూడగలిగితే, అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదవండి దయచేసి. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని. ఎవరి దగ్గర ఉంది టైము? నీ దగ్గర ఏ వాచ్ అని ఉండొచ్చు, లేదా ఫోన్లో టైం ఉండొచ్చు. ఆ టైంలో నువ్వు ఎప్పుడు ఏం చేస్తావో నీకే తెలియదు, ఎప్పుడు రాలిపోతావో తెలియదు. మొన్న ఈ మధ్య విమానం కూలింది, 220 మంది సజీవంగా కాలిపోయారు. దానికి కారణం ఏంటంటే పక్షి. అంత పెద్ద విమానాన్ని పక్షి కూల్చేసింది. నమ్ముతారా? తప్పదు. పక్షి ఆ విమానం యొక్క ఫ్యానుల్లోకి దూరింది అనుకోండి, ఆ ఫ్యాన్లు స్ట్రక్ అయిపోతాయి. ఫ్యాన్లు స్ట్రక్ అయిపోతే విమానం ప్రయాణం చేయదు, కూలిపోద్ది. 220 మంది కోటీశ్వర్లు ప్రయాణిస్తున్న విమానం ఒక పక్షి వలన కూలిపోయింది. వాళ్ళ టైం వాళ్ళకి తెలుసా? తెలీదు. ఎందుకు? కాలములు సమయములు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. అది తెలుసుకోవటం మన పని కాదు. మనకిచ్చిన సమయంలో ఏం చేయాలో అది చేయండి. ఏం చెయ్యాలో చేయండి. భూమిని దేవుడు తిప్పుతున్నాడు కాబట్టి మనకి రోజుకి 24 గంటలు వస్తుంది. 24 గంటలు భూమి సూర్యుడి చుట్టూ తిరిగి రావటానికి పట్టే సమయం 365 రోజులు. ఈ 365 రోజుల్లో ఎవరు తిప్పుతున్నారు భూమిని? దేవుడు కదా. ఆ సమయం ఆయనకే తెలుసు కదా. ఎప్పుడన్నా భూమిని తిప్పటం ఆపేయాలనుకున్నాడు అనుకో, చెప్పండి, నువ్వు ఎంత టైం టేబుల్ వేసుకున్నా, ఈరోజు అది చేద్దాం, రేపు ఇది చేద్దాం, సంవత్సరం తర్వాత ఇది చేద్దాం అని ఎంత టైం టేబుల్ వేసుకున్నా ఆపేస్తే మన చేతిలో లేదు. మన టైమే మన చేతిలో లేనప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకోవటానికి మనకున్న ఆ శక్తి, ఏ సామర్థ్యాన్ని బట్టి, ఏ డిమాండ్ని బట్టి మనం దేవుడు ప్రమేయం లేకుండా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటున్నాం. అది రప్పించింది దేవుడు కదా. దేవుడు రప్పించినప్పుడు దేవుడు ప్రమేయం లేదు ఇందులో. దేవుడు రప్పించాడు సంవత్సరాన్ని, మొదటి సంవత్సరం ఇదిగో 2025వ సంవత్సరం వచ్చింది అని దేవుడి పేరు ఏమన్నా చెప్పుకుంటారంటే అందులో దేవుడికి ఏ ప్రాధాన్యత లేదు. అసలు దేవుడి పేరే లేదు. అందుకే మా పిల్లలందరికీ రాత్రి చెప్పాను, దేవుని దయా సంవత్సర శుభాకాంక్షలు అని చెప్పండి. దేవుడి దయ వలన నీకు సంవత్సరం వచ్చింది. ఆయన దయ లేకపోతే 2024లోనే చనిపోయేవాడు. మా పెద్దమ్మాయి యొక్క బావగారు దాదాపుగా 5 నెలల క్రితం యాక్సిడెంట్ అయింది, మంచాన ఉన్నాడు. ఖచ్చితంగా ఈరోజే చనిపోయాడు మధ్యాహ్నం. 2025 జనవరి 1వ తారీఖు. వాళ్ళకి సంతోషం లేదు. ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటారు వాళ్ళు. మధ్యాహ్నం దాకా చెప్పుకుంటే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎప్పుడైతే చనిపోయాడని వార్త వచ్చిందో హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకోవటానికి అవకాశం లేదు. మరి న్యూ ఇయరే కది అంటే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ కాదా? ఆ విమాన ప్రమాదంలో చనిపోయిన వారి ఫ్యామిలీస్ 220 మంది హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకోగలరా? అంటే హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకోవటానికి అవకాశాలు లేవా? టైం ఉంది కదా. 2025 జనవరి 1వ తేదీలో కూడా ప్రవేశించారుగా. మరి ఎందుకు చెప్పుకోలేరు? నీకు అన్నీ బాగున్నాయి కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటున్నావు. సడన్గా ఆ రోజు ఏదైనా అయితే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోలేమని. అందుకే దేవుడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో ఒక అద్భుతమైన మాట రాయించాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుదాం. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోండి. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? ఎవరికి చెప్తున్నాడు?
ఎఫెసీ సంఘంలో ఉన్న భక్తులకి కాదు, ప్రపంచంలో ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరికీ చెప్తున్నాడు. దినాలంట ఎలా ఉన్నాయంట, మన వాడుక భాషలో దీన్ని చెప్పాలంటే రోజులు అసలే బాగాలేదు అంటాం. దినములు చెడ్డ అంటే అర్థం ఏంటంటే రోజులు బాగలేదు. రోజులు బాగలేదా, రోజుల్లో ఉన్న మనుషులు బాగలేదా? చెప్పండి. రోజు ఏమన్నా తేడా ఉందా? సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు, గాలి వీస్తుంది, ఉత్తరానికి పోయి దక్షిణానికి వీస్తుంది, నీరంతా ఆకాశంలోకి ఆవిరై వెళ్ళిపోతుంది, మేఘాల్లో ఉంటుంది, అవసరమైనప్పుడు వర్షం రూపంలో కింద పడుతుంది, నదులు నిండుతున్నాయి, అవి పోయి సముద్రంలో కలుగుతున్నాయి, మళ్ళీ సముద్రం ఆవిరై పైకి వెళ్ళిపోతుంది. రొటీన్గా తిరుగుతూ ఉన్నాయి. వీటిలో ఏ తేడా లేదు. మనకే తెక్కెక్కువయ్యి ఆ రోజు బాగాలేదు, ఈ రోజు బాగా, నువ్వు బాగాలంతే, నీ బుర్ర బాగాల. రోజులు కాదంట, రోజుల్లో ఉన్న మనుషులు చెడిపోయారు. ఎప్పటి నుంచి చెడిపోయారు? ఏమండి, ఇది క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో 60-65 సంవత్సరాలు, మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు పుట్టిన తర్వాత సుమారుగా 60 సంవత్సరాల కాలంలో రాయబడిన గ్రంథం ఇది. ఆ రోజుల్లోనే దినాలు ఎలా ఉన్నాయంట? చెడ్డవి అంట. ఎప్పటి నుంచి చెడిపోయినాయి దినాలు? దినాలు ఎప్పటి నుంచి చెడిపోయినాయి అంటే, ఎప్పుడైతే దేవుడు ఏదేను వనంలో ఆదాము అవ్వలు తప్పు చేశారో అప్పటి నుంచి మనుషులు చెడిపోవటం ప్రారంభించారు. అంటే మనిషి చెడిపోయాడంటే రోజులు ఏమైనట్టు? ఈ మాటను బట్టి చెప్పాలి. మనుషులు చెడిపోయాడంటే రోజులు చెడిపోయినాయి అని అర్థం. మనుషులు చెడిపోవటం ఎప్పటి నుంచి ప్రారంభించారంటే ఇదిగో ఏదేనులోనే స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మనుషులందరూ ఎక్కువ మంది చెడిపోయిన వాళ్ళు ఉంటున్నారా, మంచి వాళ్ళు ఉంటున్నారా? చెప్పాలి. చెడిపోయిన వాళ్ళే ఉంటున్నారు. అంటే అప్పటి నుంచి లోకం ఎలా ఉంది? చెడిపోయి ఉంది. ఒక మాటలో చెప్పాలంటే లోకమంతా దుష్టినిలో ఉంది. అందుకే అందరూ దుష్టులైపోయారు, అందరూ చెడిపోయారు. నోవాహు గారి తరం సుమారుగా ఆదాము గారి దగ్గర నుంచి నోవాహు గారి వరకు సుమారుగా 1500 సంవత్సరాలు గడిచినాయి. అప్పటికి సృష్టి పుట్టి 1800 కోట్ల సంవత్సరాలు సృష్టి పుట్టి, కానీ మొదటి మానవుడు భూమి మీద ఆవిర్భవించి సుమారుగా ఇప్పటికి 6000 సంవత్సరాలు అయితే, నోవాహు గారి కాలం వచ్చేసరికి 1500 సంవత్సరాలు గడిచేలకే ఈ 1500 సంవత్సరాల్లో మనుషులు ఏమైపోయారంటే, ఒక మాట బైబిల్లో చూద్దాం. 6వ అధ్యాయము ఆదికాండం 5-6 వచనాలు చదవండి ప్రియులారా. ఆదికాండం 6వ అధ్యాయము 5-6 వచనాలు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు. అంటే మనుషుల హృదయాల్లో ఆలోచన అంట ఎప్పుడు చెడిపోయిందంటే, మనుషులు ఎప్పుడు చెడిపోయిన వాళ్ళుగానే ఉంటున్నారు. అంటే రోజులు బాగాలేదు అప్పటి నుంచి. వారి హృదయం యొక్క తలంపులోని ఊహంతయు కేవలం ఎల్లప్పుడూ చెడ్డదనియు యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఏమనుకున్నాడు దేవుడు? పిల్లల గురించి తల్లిదండ్రులు ఎందుకు కన్నాన్రా బాబు వీళ్ళని ఎప్పుడు అంటారు? చెప్పండి, ఎప్పుడు అంటారు? తల్లిదండ్రులు పిల్లల్ని కన్నందుకు సంతోషించకపోగా అసలు వీళ్ళని ఎందుకు కన్నానా అని బాధపడేది ఎప్పుడు? పిల్లలు సరిగ్గా తల్లిదండ్రుల ఇష్టాన్ని నెరవేర్చకుండా చెడిపోయినప్పుడు అంటారు. దేవుడు తన స్వరూపం తన పోలికలో మనుషులు పుట్టిస్తే వాళ్ళు ఏమైపోయారంట? చెడిపోయారు. చెడిపోవటంలో గొప్పదంట. నరుల చెడుతనము గొప్పదంటే ఎంత చెడిపోయారో చూడండి. ఆ చెడిపోయిన ఆ ప్రపంచంలో, ఆ లోకములో, ఆ చెడిపోయిన ఆ దినాల్లో ఒక్క వ్యక్తి మంచోడు కనపడ్డాడు. ఆయన పేరే నోవాహు గారు. అంటే లోకంలో చెడ్డోళ్ళు ఎక్కువ ఉంటారు. ఏ తరవన్నా తీసుకోండి మీరు, చెడిపోయిన వాళ్ళే ఎక్కువ ఉంటారంటే లోకమంతా అప్పటి నుంచి చెడ్డగా ఉందా, మంచిగా ఉందా? చెడ్డగా ఉందండి. నువ్వు ఏ తరవన్నా చూడండి, లోకం అంతా చెడిపోయింది. చెడ్డోళ్ళు ఎక్కువ ఉంటే లోకం ఎలా ఉంటుంది చెప్పండి? చెడ్డోళ్ళు ఎక్కువ ఉన్నారనుకో ఎలా ఉంటుంది? ఈ ఊరిలో దొంగలు ఎక్కువ ఉన్నారనుకోండి, ఏమైద్ది? ఇళ్లకి ఏ తాళాలు వేస్తారు? తాటిగా ఇలా అంత తాళాలు వేసుకోవాల్సిన పరిస్థితి. దొంగలు ఎక్కువ ఉంటే పరిస్థితి అది. హంతకులు ఎక్కువ ఉంటే చెప్పండి, ఇంట్లో నుంచి బయటికి రావాలంటే భయం. రేపిస్టులు ఎక్కువ ఉంటే ఆడపిల్లలు బయటికి కనపడాలంటే హడలెత్తిపోతారు. కుక్కలు ఉంటేనే బయటికి రావట్లా. రేపిస్టులు ఉంటే భయంకరమైపోద్ది. ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు మనం నిజంగా ప్రశాంతంగా గుండెల మీద చేసుకొని నిద్రపోతున్నామంటే చెడిపోయిన రోజుల్లో లేవు ఇప్పుడు మనం. దినములు చెడ్డవని మొదటి శతాబ్దంలో చెప్పాడు.
ఆ రోజుల్లో ఇంకా రోజులు బాగుపడలా. ఆదాము గారి దగ్గర నుంచి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చే వరకు దినాలన్నీ చెడిపోయిన దినాలేనండి. లోకమంతా ఎవరాధీనంలో ఉందని చెప్తాడో తెలుసా సాతానుగాడు? లూకాసు వార్త 4వ అధ్యాయము 5వ వచనం చదవండి ఒకసారి. యేసుక్రీస్తు వారితోనే సాక్షాత్తు చెప్తున్న మాట. లూకాసు వార్త 4వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి, ఇదిగో ఈ అధికారమంతయు భూలోకంలో ఉన్న రాజ్యముల మహిమంతయు నీకు ఇస్తాను ప్రభువా, నీకు ఇచ్చేస్తాను, ఫ్రీగా ఇచ్చేస్తాను. ఈ లోకరాజ్యాల మహిమంతా నాకు అప్పగించబడింది. ఎవరికి అప్పగించబడిందంట? సాతాను గడికి అప్పగింది. వాడు మంచోడా చెడ్డోడా? దుష్టుడు అని పేరుంది వాడికి. దుష్టుడికి అప్పగించబడితే చెడిపోతారా, మంచోళ్ళుగా ఉంటారా? చెడిపోతారా? అంటే లోకం అంతా యేసుక్రీస్తు వారు వచ్చిన కాలంలో కూడా ఎలా ఉందంటే దుష్టుడు ఆధీనంలో ఉంది. అందుకేనండి భయంకరమైన యుద్ధాలు. ఎవరు ఎప్పుడు ఎలా చనిపోతారో తెలియదు. బిక్కుబిక్కుమంటూ ఇళ్లల్లో పడుకొని నిద్రపోవటానికి కూడా అవకాశం లేని రోజుల్లో ఉన్నాయి పాత నిబంధనల కాలంలో. యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాకమును పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఏ పట్టణం అయినా సరే ఎవడో వచ్చి మనల్ని కొల్లగొట్టి మనల్ని చంపేయకుండా మన పట్టణాన్ని కాపాడుకుందామని పట్టణం చుట్టూ పెద్ద ప్రహరీ గోడలు ఉండేవి. ఎంత ప్రహరీ గోడలు అంటే కొండంత ఎత్తున్న ప్రహరీ గోడలు కట్టించుకునేవాళ్ళు. పెద్ద పెద్ద లావు, మనకలాగా 9 అంగుళాలు 12 అంగుళాలు గోడలు కాదు. మన హైవే రోడ్డు ఉంటుంది చూసారా, అంత వెడల్పుతో పట్టణం చుట్టూ గోడలు ఎందుకు కట్టించుకునేవాళ్ళు అంటే ఏ రాజ్యం వాళ్ళు, ఏ దేశం వాళ్ళు, ఏ రాజుకు తెగులు పుడితే ఆ రాజు వచ్చి పట్టణంలో వాళ్ళు ఆ స్త్రీలు లేరు, పిల్లలు లేరు, ఆడ మగ ఏ తేడా లేకుండా మొత్తాన్ని కత్తులతో ఓచకోతకు వచ్చి చంపేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో లోకం ఉన్నప్పుడు ఎవరైనా చక్కగా ప్రశాంతంగా నిద్రపోగలరా? ఈరోజు మనం ప్రశాంతంగా నిద్రపోతున్నట్టే కారణం ఏంటో తెలుసా? అలాంటి యుగములో నుండి దేవుడు ఒక మంచి యుగంలోనికి తీసుకెళ్లాలని దేవుడు అనాది సంకల్పం ప్రియులారు. ఈరోజు మనం ప్రశాంతంగా బ్రతకటం వెనుక యుద్ధాల భయం లేదు. ఎవడొచ్చి ఇప్పుడు మనల్ని కొల్లగొడతాడో, ఎవడొచ్చి ఇప్పుడు మనల్ని ఓచుకోత్తగా వస్తాడో అనే భయం లేదు. ధైర్యంగా మన ఇంట్లో మనం హ్యాపీగా నిద్రపోతున్నాం, బరీగా తినేసి. దీని వెనక కారణం ఏంటంటే దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించినందుకు సంతాపము నొందిన దేవుడు నేను ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాలి. ఆ ప్రపంచంలో ఇలాంటి స్వార్థపరులు ఉండకూడదు, ఇలాంటి దగాకోరులు ఉండకూడదు, ఇలాంటి హంతకులు ఉండకూడదు, ఇలాంటి అబద్ధాల కోరులు ఉండకూడదు, ఇలాంటి మోసగాళ్ళు ఉండకూడదు, ఇలాంటి వ్యభిచారులు ఉండకూడదు, ఇలాంటి తాగుబోతులు ఉండకూడదు. ఇంత భయంకరులు లేని ఒక లోకాన్ని నేను కలిగించాలి అనుకుని కొత్త భూమిని, కొత్త ఆకాశాన్ని తయారు చేయాలనుకున్నాడు. ఇలాంటి భూమి కాదు అది. ఒక మాట యెషయా గ్రంథం చూద్దాం ప్రియులారా. 65వ అధ్యాయము యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో దేవుడు అనుకున్న ఆ 17వ వచనం చూడండి ఒకసారి. ఇదిగో నేను ఒక క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకములకు రావు. ఏంటంట? కొత్త ఆకాశం, కొత్త భూమి. ఈ ఆకాశం ఈ భూమి ఏమైపోయింది? ఈ ఆకాశం ఈ భూమి ఏమైపోయిందంటే స్వార్థపరుల చేతుల్లోకి వెళ్ళింది. ఎవడా స్వార్థపరుడు? సాతానుగాడు. దేవుని పిల్లలైన మనము దేవునికి దక్కకుండా చేయటానికి, మనల్ని తన హస్తగతం చేసుకోవడానికి ఎవడు దొరుకుతాడని వెంటబడి తిరుగుతున్నాడు. పేతురు గారి పత్రికలు అంటాడు కదా, 1వ పత్రిక 5:8 అంటాడు కదా. ఏమన్నాడు? ఎవరు విరోధి అంటవాడు? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండండి, మీ విరోధి అంటున్నాడు. మనకు విరోధి అంటాడు, దేవుడికి కాదు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునని వెదకుచూ తిరుగుతున్నా. అంటే అందరూ దొరికిపోయారు వాడి చేతులకి. ఆడు మింగితే మింగినట్టు కూడా తెలియదు. అర్థమవుతుందా? ఆడు చేత మింగబడిన వారికి నేను సాతాను చేత మింగబడ్డానన్న విషయం కూడా తెలియదు. నేను సంతోషంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నానని ఆనందంలో మునిగి తేలుతూ ఉంటాడు. ఒక్కసారి తప్పని చచ్చిపోతే కానీ వాడికి అర్థం కాదు, లేదా వాక్యం వినపడినప్పుడు కానీ వాడికి అర్థం కాదు. వాక్యం అర్థమయ్యే వరకు నేను సాతాను లోట్లో మింగబడ్డాను అన్న విషయం కూడా తెలియకుండా మింగేశాడు.
మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం, తడిగుడ్డతో గొంతులు కొట్టి. ఎందుకు ఆ మాట అంటారు? ఆలోచించాను. తడిగుడ్డతో గొంతులు కోసేవాడరా వీడని ఎందుకన్నా అంటే, మెడ మీద తడిపి గుడ్డేసి కోస్తే నొప్పి తెలియదంట. సాతానుగాడు మింగితే అలా ఉంటుంది. మనం సాతానుగాడు మింగితే వాడు నోట్లో ఉన్నాం, వాడు కడుపులోకి వెళ్ళిపోయామన్న విషయం కూడా మనకు తెలియట్లా. ఎందుకంటే నొప్పి లేకుండా మింగేస్తాడు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదులని వెతుకుతూ తిరుగుతుండే. అందరూ దొరికిపోయారు వాడికి. అందుకే సాతాను నుండి విడిపించటానికి దేవుడు ఒక క్రొత్త భూమిని, క్రొత్త ఆకాశాన్ని సృజించుచున్నాను అన్నాడు. ఎప్పుడన్నాడు? యెషయా గ్రంథం, క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల కాలం సుమారు. ఇప్పటికిది ఈ మాట వ్రాయించి 2724 సంవత్సరాల క్రితం రాయబడిన మాట. మరి సృజించాడా కొత్త భూమిని, కొత్త ఆకాశాలు అంటే ఖచ్చితంగా దేవుడు సృజించాడు. ఆ సృజించబోయే ఆకాశం, సృజించబోయే కొత్త భూమి కోసం పాత నిబంధనలో అక్కడక్కడ ఉన్నారు చూసారా కొంతమంది భక్తులు. ఇందాక చదువుకున్నాం, నోవాహు గారి కాలంలో నోవాహు గారు ఒక్కడే నీతిమంతుడు, మిగతా వాళ్ళందరూ దుష్టుని సంబంధులుగా మారిపోయారు. తర్వాత కాలంలో అబ్రహాము గారు కనపడ్డారు. ఆయన తర్వాత ఆ సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఉన్నవారి గురించి దేవుడిచ్చిన సర్టిఫికేట్ చూడండి ఒకసారి. ఆదికాండం సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఉన్నవారి గురించి 13 ఆదికాండం 13వ అధ్యాయం 13వ వచనం. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండిరు. జంట నగరాలండి సొదొమ గొమొర్రా. అక్కడ ఉన్న వాళ్ళంతా ఎలా ఉన్నారు? దుష్టులను, దేవుని దృష్టికి బహు పాపులను. ఆ ప్రాంతంలో ఒక్క ఆయన ఉన్నాడు, నీతిమంతుడుగా లోతు గారు. మీరు ఎక్కడన్నా చూడండి, ఎక్కువ మంది భక్తులు కనపట్ల. అంటే దుష్టులున్న ప్రాంతంలో ఒకడో ఇద్దరో భక్తులు కనపడుతున్నారు. అంటే లోకమంతా ఈ రకంగా ఆలోచిస్తే ఏ తరం చూసినా భక్తుల సంఖ్య తక్కువ, దుష్టుల సంఖ్య ఎక్కువ. ఎందుకంటే దేవుడు వాళ్ళ హృదయాల్లో పెట్టాడు న్యాయ విధులు, వాక్యం వ్రాయించి ఇచ్చాడు, కానీ వాళ్ళలో సరైన ప్రవర్తన లేదండి. అందుకే సిస్టమ్ మార్చాలి. కొత్త భూమిని, కొత్త ఆకాశాన్ని ప్రవేశపెట్టి దానిలోకి మా పిల్లల్ని షిఫ్ట్ చేయాలి అనుకున్నాడు. దానికోసం పాత నిబంధనల భక్తులు ఎదురు చూశారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. వాళ్ళు ఎదురు చూసిన లోకం ఏదో చూద్దాం. 14వ వచనం నుండి చదువుదాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 14వ వచనం. ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విశదపరుచుచున్నారు కాదా? వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోకమా, పరలోక సంబంధమైన దేశమా? పరలోక సంబంధమైన దేశం అంటే పరలోకం కాదా? చెప్పాలి. పరలోకానికి సంబంధించిన దేశాన్ని వెతికారంట వాళ్ళు. అంటే దుష్ట యుగములో, దుష్ట కాలములో ఉన్న అక్కడక్కడ ఉన్న భక్తులు దేనికోసం వెతికారు? మనం ఆ 11వ అధ్యాయం 2వ వచనం చూస్తే హేబేలు గారి దగ్గర నుంచి ఎంతమంది భక్తులు అయితే అందరి పేర్లు రాయించలేదు, అక్కడక్కడ కొంతమంది పేర్లు రాయించాడు. ఈ భక్తులందరూ దేనికోసం వెతికారంట? దేవుడు సృజించబోయే కొత్త భూమి, కొత్త ఆకాశం కొరకు వెతికారు. ఆ క్రొత్త భూమి, క్రొత్త ఆకాశంలో ఏముంటుంది? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము ఒకసారి చదువుదాం ప్రియులారా, మొదటి నుంచి. అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూసి తిని, మొదటి ఆకాశం మొదటి భూమియు గతించిపోయాను, సముద్రం ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకము నుండి దిగివచ్చుట, దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. దేవుని నివాసం మనుషులతో అంతకుముందు లేదా? అంతకుముందు ఉన్న దేవుడు డైరెక్ట్గా భూమి మీదకి
రాలేదు. ఏ కాలమందు తండ్రి అయిన దేవుడు భూమి మీదకి రాలేదు. యుగముల సమాప్తి యందు దేవుడు పరలోకము నుండి యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించాడు. ఆయన పంపించిన కారణం ఏంటంటే ఆయన అనుకున్న కొత్త భూమి, కొత్త ఆకాశాన్ని సృజించటానికి. భూమి అంటే మళ్ళీ సేమ్ ఎలాంటి భూమి, ఆకాశం అంటే సేమ్ ఎలాంటి ఆకాశమే సృజించాలనుకోలేదు దేవుడు. ఇదే భూమిని కొత్తగా తీర్చాలన్నాడు. భూమి అనగానే మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు. భూమి అనగానే భూమి మీద మనుషులు ఉన్నారు. భూమి ఎవరి కోసం? మనుషుల కోసం. ప్రకృతి అంతా మనుషుల కోసం. ఇదే భూమి మీద మనుషులందరూ చెడిపోయారు, మనుషులందరూ దుష్టుని ఆధీనంలోకి వెళ్ళిపోయారు. కాబట్టి మనుషులందరినీ పవిత్రపరచాలి, మనుషులందరూ కొత్తగా తయారవ్వాలి, కొత్తగా మార్చబడాలి. మీకు అర్థమైందా? మనుషులందరూ కొత్తగా మార్చబడితే ఇది కొత్త లోకం అవుతుంది. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఒకప్పుడు ఇల్లు భయంకరంగా ఉందనుకోండి, ఇంట్లో మనుషులందరూ ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు బతుకుతూ, ఒకళ్ళు తాగుబోతూ, ఒకళ్ళు తిరుగుబోతూ, ఒకళ్ళు వ్యభిచారి, ఒకళ్ళు హంతకులు, ఒకళ్ళు దొంగలు, ఇలా ఇంటి నిండా ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, అందరూ మారిపోయారు అనుకోండి, ఆ ఇల్లు ఎలా ఉంటుంది? ఆ ఇల్లు ఎలా ఉంటుంది? ఒకప్పుడు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పడుకునే ఆ ఇంట్లో వ్యక్తులు ఇప్పుడు అన్నీ మానేసి అందరూ మారిపోయినాక ఎలా ఉంటారు చెప్పాలి? ఎలా ఉంటారు? సంతోషంగా ఉంటారు, దిగులు చింత లేకుండా, కొత్తదనం ఏదో వచ్చినట్టుగా, తెలియని ఆనందం అనుభవిస్తున్నట్టుగా ఫీల్ అయిపోతారు. అంతకుముందు ఎప్పుడు ఎవరు వస్తారో, ఎటు నుంచి పోలీసులు వస్తారో, ఎటు నుంచి ఏ గొడవ వచ్చిందని వాళ్ళు చేసిన కార్యాలన్నీ జ్ఞాపకం పెట్టుకొని భయపడుతూ ఉంటారు. అంటే ఒక వ్యక్తిలో మార్పు వస్తే అది కొత్తదనం. భూలోకంలో మార్పు రావాలంటే ఏదో ఒక అద్భుత కార్యం జరగాలి. ఆ అద్భుత కార్యమే దేవుడు పరలోకము నుంచి తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించాడు. అదే మనం 2వ వచనంలో చదివింది, 21వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో. నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడినదై పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అంటే భర్త కొరకు అలంకరింపబడిన పరిశుద్ధ పట్టణం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. అదే సంఘం. సంఘాన్ని నిర్మించడానికి దేవుడు పరలోకం నుంచి యేసుక్రీస్తు వారిని పంపించాడు. ఆయన వచ్చింది ఎందుకంటే సంఘాన్ని స్థాపించటానికి. పరిశుద్ధమైన పరలోక పట్టణం భూమి మీదకు తీసుకొచ్చాడు. అదే నూతనమైన భూమి, నూతనమైన ఆకాశం, కొత్త ప్రపంచం. అది ఇది 2000 సంవత్సరాల క్రితం జరిగిందండి. అందుకే యేసుక్రీస్తు వారు భూమి మీద జీవించిన కాలంలో శిష్యులకి ఆ రోజు అర్థమైందో లేదో కానీ ఆయన చెప్పాడు, మిమ్మల్ని వెంబడిస్తున్నాం, మాకేమొచ్చింది అని అడిగితే ఆయన చెప్తున్నాడు. 19వ అధ్యాయం మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఆయన చెప్తున్న మాట ఒకటి గమనించండి ప్రియులారా. మత్తయి సువార్త 19వ అధ్యాయము యేసుక్రీస్తు వారు చెప్పిన ఆ మాటను ఒకసారి మనం చాలా జాగ్రత్తగా గమనించగలిగితే 23 నుంచి చదువుదాం. యేసు 27 చదవండమ్మా, 27, 28 అన్నీ వద్దులే కానీ. పేతురు, ఇదిగో ప్రభువా, మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదా, కనుక మాకేమీ దొరుకునని ఆయనను అడుగగా యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. యేసు అనగా ఏమంటున్నాడు? వారితో ఇట్లా నేను ప్రపంచ పునర్జననమందు, ఏమిటి ప్రపంచానికి ఏమొచ్చింది? పునర్జననం అంటే అర్థం ఏంటి? మనం కారు యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్ పాలయ్యాం, డాక్టర్ గారు పెదిమిరిచాడు, ఆయన దయ అన్నాడు. అప్పుడు ఏమనిపించింది మనకి చెప్పండి? లేదా దుప్పటాల ముసిగేసాడు, తెల్ల దుప్పటి తీసుకెళ్ళండి అన్నాడు, అప్పుడు ఏమనిపించింది? శాల్తీ గల్లంతో పెట్టి రెడీ చేసుకుందాం అని అనిపించింది. అలా పక్కకు తీసుకెళ్ళగానే బతికాడు అనుకో, ఏమనిపించింది? వీడు చచ్చి బతికాడరా, వీడికి పునర్జన్మ వచ్చింది అంటాం. ప్రపంచం అంతా దుష్టుని ఆధీనంలో ఉండి అందరూ చెడిపోయారు. అక్కడక్కడ భక్తులు ఉన్నారు. ఆ భక్తులు రాబోయే పరిశుద్ధ పట్టణం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పునాదులు గల ఆ పట్టణం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అక్కడక్కడ ఉన్న భక్తులు. ఆదాము గారి మొదలుకొని ప్రపంచంలో పుట్టిన వారందరిలో దుష్టిని ఆధీనంలో ఉన్నవారి సంఖ్య ఎక్కువ. ఇలా కాదని
దేవుడు ఒక సంకల్పాన్ని కలిగి కొత్త ఆకాశం కొత్త భూమిని సిద్ధపరచాలని యేసుక్రీస్తు ద్వారా ఆ కొత్త పరలోకముకు సంబంధించిన ఆ యెరూషలేము పట్టణాన్ని భూమి మీదకు దించాడు. అదే సంఘం. ఆ సంఘములో ఇంతకుముందులాగా స్వార్థపరులు ఉండరు. ఆ సంఘములో అబద్ధాల కోరులు ఉండరు. ఆ సంఘములో హంతకులు ఉండరు, వ్యభిచారులు ఉండరు, తాగుబోతులు ఉండరు, కుళ్ళు పోసుకునే వాళ్ళు ఉండరు, కుట్రలు ఉండవు. ఏ అపవిత్రత, అసలు దుష్టునికి సంబంధించిన ఏది ఉండకుండా కొత్తగా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి, యథార్థంగా ఉండాలని సంకల్పించి కొత్త భూమిని స్థాపించాడు కొత్త ఆకాశం క్రింద. అదే క్రీస్తు సంఘం. ఆ సంఘంలో మనుషులు ఎలా ఉండాలని కోరుకున్నాడో తెలుసా దేవుడు? యెషయా గ్రంథం 11వ అధ్యాయము, యెషయా గ్రంథం 11వ అధ్యాయము 6వ వచనం నుండి చూద్దాం ప్రియులారా. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం నుండి. ఎప్పుడంటే యెషయా మొద్దు నుండి చిగురు పుట్టునంటే యేసుక్రీస్తు వారు పుట్టిన కాలంలో ఆయన సంఘ స్థాపన చేసిన తర్వాత మనుషులు ఎలా ఉంటారంటే ఆ కొత్త జన్మను పొందిన వారు ప్రపంచం పునర్జన్మనిచ్చిన ఆ సందర్భంలో ప్రపంచానికి మొత్తానికి కొత్త తనాన్ని ఇచ్చిన ఆ రోజుల్లో మనుషులు ఎలా ఉంటారంటే తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేను. తోడేలాంటి స్వభావం ఉన్న వ్యక్తి గొర్రెపిల్ల దగ్గర సహవాసం చేస్తాడంట. అంటే అంతకుముందు దుష్టుని ప్రభావంతో తోడేలాగా మారిపోయిన మనుషులు ఇప్పుడు యేసుక్రీస్తుని అంగీకరించి మారిపోయి సంఘంలో చేరితే యేసుక్రీస్తుని ధరించిన వారు గొర్రెపిల్లతో సమానం గనక ఈ గొర్రెపిల్లతో తోడేలాంటి స్వభావం ఉన్నవాడు ఏమవుతాడు? సహవాసం చేస్తాడు. ఒకప్పుడు తోడేలాంటి స్వభావమే మారక ముందు. ఇప్పుడు కొత్త భూమిలోకి వచ్చినప్పుడు గొర్రెపిల్లలాగా మారిపోతాడు. తోడేలు కూడా ఎలా మారిపోతుంది? గొర్రెపిల్లలాగా మారిపోయి ఇద్దరు ఫ్రెండ్షిప్ అయిపోతారు. నెక్స్ట్, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొను. చిరుతపులి లాంటి క్రూర స్వభావం ఉన్న వ్యక్తి మేకపిల్ల దగ్గర పండుకుంటుందంటే ఇద్దరు ఫ్రెండ్షిప్ అయ్యారు. అంటే చిరుతపులి స్వభావం మారిపోయింది. ఇంకా దూడయు కొదమ సింహము పెంచబడిన కోడియు కూడుకొనగా వాటిని బాలుడు తోలును. కోడె, కొదమ సింహం, పెంచబడిన దూడ, కొదమ సింహం, పెంచబడిన కూడా. కొదమ సింహం దూడని కోడని ఏం చేసిద్ది? చంపుకొని తింటుంది. కానీ ఆ మూడు కూడుకుంటే ఆ మూడింటిని చిన్నపిల్లోడు కూడా కంట్రోల్ చేస్తాడంట. అంటే వాక్యంతో చిన్నపిల్లలైనా పెద్దోడిని, కొదమ సింహం లాంటి వాడు మారిపోయాడు కదా ఇప్పుడు, అతను కూడా చిన్నపిల్లడు సైతం కంట్రోల్ చేయగలడు వాక్యంతో. అంటే సంఘములో అందరూ సమానత్వం. ఇది కొత్త భూమి, దేవుడి సంకల్పం. ఆయన భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి అందరూ సంతోషంగా ఉండాలంటే, స్వార్థం లేని ఒక ప్రపంచం ఉండాలంటే, అందరూ సమానత్వంతో ఉండాలంటే, ఇదిగో ఈ క్రూరత్వం ఉన్న వాళ్ళు కూడా నాగుపాము లాంటి, ఇదంతా కిందకు చదివితే నాగుపాము లాంటి విష స్వభావం ఉన్న వ్యక్తి కూడా ఇప్పుడు మారిపోయాడు. పసిపిల్లవాని యొద్ద, పసిపిల్లవాడు కూడా నాగుపాము దగ్గర ఆడుకుంటాడని ఉంది. ఏమండి, ఇవన్నీ ఆలోచిస్తే దేవుడు నిర్మించాలనుకున్న కొత్త ప్రపంచం యేసుక్రీస్తు వారి ద్వారా ఏర్పాటైన సంఘం. బైబిల్ సరిగ్గా అర్థం కానివాళ్ళు నిజంగా కొదమ సింహం, దూడ, కోడె కూడుకుంటాయి, యేసుక్రీస్తు వారు రాజ్య స్థాపన చేస్తాడు, ఎప్పుడో వస్తాడు, మళ్ళీ వచ్చి రాజ్యాన్ని స్థాపిస్తాడు, అప్పుడు 1000 ఏళ్ల పరిపాలన ఉంటే పనికి మాలిన స్టోరీలు చెప్తున్నారు. దేవుని సంకల్పం యెషయా గ్రంథంలో దేవుడు రాయించింది ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు నెరవేర్చారు. ఆయన స్థాపించిందే ఈ కొత్త భూమి, కొత్త ఆకాశం. అప్పుడే ఫ్రెష్ అయినప్పుడు ఇప్పుడు న్యూ ఇయర్ అని కొత్తదని అలా చెప్తావు? అందుకే మీరు గమనించండి, ఇప్పుడు మనం ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బతకాల్సిన అవసరం లేదు. ఆ రోజుల్లో అయితే ఏ రాజుకు తెగులు పుడితే ఆ రాజు వచ్చేసి ఏ రాజ్యం మీద పడితే ఆ రాజ్యం మీద యుద్ధాలు చేసి అందరినీ చంపేసేవాళ్ళు, వాళ్ళ ఆస్తి అంతా కొల్లగెట్టుకెళ్ళేవాళ్ళు. ఒకప్పుడు ఇశ్రాయేలీలు అంతే చేశారు, ఇశ్రాయేల్ మీద అన్యులు కూడా అంతే చేశారు. నీతి, న్యాయం, అన్యాయం ఏమీ లేదు. దాన్ని కంట్రోల్ చేసి ఒక చట్టం లేదు. ప్రపంచం మొత్తాన్ని ఏ రాజు ఉన్నా ఆ రాజు యొక్క ఆధీనంలో ఉన్నవారందరూ ఏ దేశం మీదకి పడితే ఆ దేశం మీదకి వెళ్ళేవాళ్ళు, ఏ పట్టణం మీద పడితే ఆ పట్టణం మీదకి వెళ్ళిపోయి యుద్ధాలు చేసి జయించేసేవాళ్ళు. మనకు తెలుసు, అలెగ్జాండర్ గ్రీకు సామ్రాజ్య చక్రవర్తి. ఇలా ప్రపంచం అంతా చుట్టొస్తూ ఉన్నాడు. కానీ చిన్న దోమకాటు వల్ల మరణించవలసి వచ్చింది యవ్వన వయసులోని. ఒకప్పుడు బలవంతుడిదే రాజ్యం,
అలాంటి పరిస్థితి నుంచి దేవుడు రక్షించి కొత్త భూమిని, కొత్త ఆకాశాన్ని, అందుకే ప్రపంచ పునర్జనన మందు మీకేమొచ్చిద్దాయి అని అడిగితే శిష్యులకు చెప్తున్నాడు. 19వ అధ్యాయం, మళ్ళీ వెళ్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 28వ వచనం, యేసు వారితో ఇట్లా, నేను ప్రపంచ పునర్జనన మందు, అంటే ప్రపంచ పునర్జనం అన్న చోట ఫుట్ నోట్ ఉంది చూడండి ఒకసారి. ప్రపంచ పునఃస్థితి స్థాపన ఎందు, అంటే అప్పుడప్పుడు మీరు షాపుల దగ్గర చూస్తూ ఉంటాడు, మా వ్యాపారం అయిపోయింది, మళ్ళీ క్లియరెన్స్ సేల్ కోసం మళ్ళీ షాపు రీఓపెనింగ్ చేసాము, అమ్మేసి పాతయన్నీ అమ్మేసి కొత్తగా మళ్ళీ షాపుని రీఓపెనింగ్ చేసాం. ప్రపంచం అంతా చెడిపోయింది, ఇలా అయితే మనుషులు లాభం లేదనుకొని దేవుడు యేసుక్రీస్తు ద్వారా కొన్ని పద్ధతులు మార్చి క్రొత్త నిబంధన ఆయన రక్తంతో ఇచ్చి, ఆ నిబంధనలో మనిషి అన్యాయం చేసుకోకూడదు, అవతల వాడు తిట్టినా, కొట్టినా, హింసించినా క్షమించు అంటే యుద్ధాలు లేవు. ఇక కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించంటే గొడవ ఏముంది? అంటే నిజంగా క్రీస్తు యొక్క రాజ్యములో ఉంటే, ఈ క్రొత్త ప్రపంచంలో ఉంటే, క్రొత్త భూమిలో ఉంటే సమస్యలే లేవు. సమస్యలు వచ్చిన ఆనందంతో, అది మొదటి వర్తమానంలో విన్నాం కదా, సమస్యలు వచ్చిన ఏం చేస్తాం? 2 చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి. అవతల చెయ్యి ఇలా అంటుంది, ఈ చెయ్యి వెనక్కిపోయింది అని ఆ చెయ్యి ఏం చేసిద్ది? వెనక్కి తీసుకుంటుంది. మీరిద్దరూ ఒకళ్ళు స్పందించినప్పుడు, ఒకళ్ళు గొడవ పట్టడానికి వచ్చినప్పుడు రెండో వాళ్ళు క్షమించేశారనుకోండి, పోలీస్ స్టేషన్లు అవసరం లేదు, లాయర్లు అవసరం లేదు, కోర్టులు అవసరం లేదు, జడ్జీలు అవసరం లేదు. అలాంటి ప్రపంచం కావాలని కోరుకొని 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఆ రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రాజ్యములు ఎలా ఉంటారంటే, ఇదిగో క్రూర మృగం సైతం గొర్రెపిల్లలాగా మారిపోద్ది, హంతకుడు సైతం సాధు స్వభావం కలిగిన వాడుగా, వ్యభిచారి సైతం, తాగుబోతులు సైతం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వాళ్ళు రకరకాల వృత్తుల్లో రకరకాల హత్యలు చేసిన వాళ్ళు, రకరకాల మానభంగాలు చేసిన వాళ్ళు, ఎన్నో ఘోరమైన నేరాలు చేసిన వాళ్ళు కూడా మారిపోయి గొర్రెపిల్లలాగా మారిపోయి సంఘంలో చేర్చబడ్డారంటే, ఈ కొత్త ప్రపంచం ఎలా ఉంటుందంటే పరలోక సంబంధమైన పట్టణం అది. ఇలా ఉంటేనే ఈ లోకం, ఈ పట్టణం పరలోకానికి చేరుతుంది, దేవుడు అన్న లోకం. ఇక్కడే తేడా కొట్టిందనుకోండి, అక్కడికి వెళ్ళే అవకాశం లేదు. అందుకే మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ఎలా ఉన్నారో తెలుసా? అందరూ సమానమే, ఒకడు ఎక్కువ, ఒకడు తక్కువ, ఒకడు రంగు వేరు, ఈడు రంగు వేరు, అసలు తారతమ్యాలే లేవు, ఆస్తుల గొడవే లేదు. ఎలా ఉన్నారు చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయము 32వ వచనం నుండి, విశ్వసించిన వారందరూ ఏకహృదయం. ఏమండి, కుటుంబాల్లోనే ఏకహృదయం ఉండదు, కానీ యేసుక్రీస్తు సంఘములో, నిజమైన క్రీస్తు రక్తముతో కడగబడిన వాడు సంఘంలో చేర్చబడితే, కొత్త భూమి మీద నువ్వు నివాసం చేయగలిగితే, ఈ భూమి పరలోక సంబంధమైన పట్టణాన్ని సూచిస్తుంది. ఇందులో ఉన్నవారు ఏకహృదయము ఏకాత్మయు గలవారై ఉండిరి, ఎవడును తమకు కలిగిన వాటిలో ఏదియో తనదని అనుకోలేదు. అంటే ఇది నాది అని అనుకోలే, ఎవరు మనది అన్నారు. ఎవడు కొత్త భూమిలో అలా ఉండాలి. అలా ఉంటేనే నువ్వు పరలోకం చేరగలవు. పరలోకం మన అందరిది అనుకోవాలి, పరలోకం నాది. అక్కడ కూడా హెచ్చు తగ్గులు ఉంటే నువ్వు నన్ను లీడ్ చేస్తావా, నేను నీ కింద ఉండాలా, ఈ భేదాలు ఉండవు. ఇక్కడ కూడా గొప్పోడు కూడా ఇక్కడికి వచ్చి ఏమైపోవాలి? సరెండర్ అయిపోవాలి ప్రభుకి, గొర్రెపిల్లలాగా మారిపోవాలి. అన్ని గొర్రెల్లో తారతమ్యాలు ఏమంటాయి చెప్పండి? ఒకటి పొట్టేలైంది, ఒకటేమో చిన్నదైంది అనుకోండి, తారతమ్యాలు ఉండవు. అన్నీ సమానమైన గొర్రెలు అయితే తేడా ఏమీ ఉండదు. అందుకే అందరు ఎలా ఉన్నారంట? ఏకాత్మయు ఏక హృదయము గలవారై, ఎవరిదో తమకు కలిగిన వాటిలో ఏది తమది అనుకోలేదు, మనది అనుకున్నారు. వారికి కలిగినదంతయు సమిష్టిగా ఉండెను. ఇదియు కాక అపోస్తులు బహుబలముగా 34 భూములైనను ఇండ్లైనను కలిగిన వారు వాటిని అమ్మిన వాటి వల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద, ఎందుకు? ఎక్కువ ఉంది భూమి, నాకొద్దు, తీసుకో. ఎవరికి? మనవాళ్ళ కోసం. మనవాళ్ళు ఎవరు? వాళ్ళు వేరే క్యాస్టు, వీళ్ళు వేరే క్యాస్టు, వాళ్ళ ప్రాంతం వేరు, ఈ భేదం లేదు. ప్రపంచం అంతా దుష్టుల్లోకి ఎందుకు వెళ్ళిందంటే స్వార్థం వాళ్ళు వెళ్ళింది.
ఆదాం గారి మొదలుకొని యేసుక్రీస్తు వారు వచ్చి ఈ రాజ్య స్థాపన జరిగే వరకు అక్కడక్కడ ఈ రాజ్యం కొరకు ఎదురు చూసిన వాళ్ళు ఇలా బ్రతికారే తప్ప మిగతా లోకం అంతా దుష్టుడి ఆధీనంలోకి వెళ్ళిపోయి మొత్తానికి స్వార్థం ప్రవేశించి గొప్పవాడు తక్కువని చిన్నచూపు చూడటం, బలవంతుడు బలహీనుని దోచుకోవటం, చంపేయటం, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించారు. కానీ దేవుడు కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని తయారు చేయాలి, అందులో నా పిల్లలు సంతోషంగా మనది అనే ఆనందంతో ఉండాలి, అది పరలోక సంబంధమైన పట్టణం అని సంఘాన్ని చూపిస్తూ ఆ సంఘములో ఎలా ఉండాలో చెప్పాడు. అందరూ వాటి వెల తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. వారు ప్రతివానికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరు గనుక వారిలో ఎవనికిని కొదువ లేకపోయాను. ఏ కొదువ లేదంటే ఎవరికి, అందరికీ సమానంగా ఉంది. తేడా ఎప్పుడు వచ్చింది చెప్పండి? తేడా ఎప్పుడు వచ్చింది? ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఉంటే. అందుకే స్కూళ్ళల్లో మనం చూస్తున్నాం, కాలేజీల్లో కానీ స్కూళ్ళల్లో, కాలేజీల సంగతి వదిలేయండి, స్కూళ్ళల్లో యూనిఫామ్ ఎందుకు పెడతారు తెలుసా? అందులో గొప్పోడి పిల్లోడు వస్తాడు, పేదవాడి పిల్లోడు వస్తాడు. ఆ తారతమ్యం అక్కడ కనపడకూడదు. నేను గొప్పవాడిని కాబట్టి గొప్ప డ్రెస్ వేసుకొచ్చాను, నువ్వు పేదవాడి కాబట్టి చీకిపోయిన డ్రెస్ వేసుకొచ్చావు అనే భేదం చూపించకుండా ఇక్కడ అందరూ సమానమే అని తెలియచేయటానికి యూనిఫామ్ పెట్టారు. నిజంగా క్రైస్తవుల్లో కూడా యూనిఫామ్ పద్ధతి అప్పుడు ఉందేమో కానీ ఇప్పుడు ఎక్కడ కనపట్ల. ఎవరి స్థాహత కొద్దీ, ఎవరి స్తోమత కొద్దీ వాళ్ళు కాస్ట్లీ బట్టలు, కాస్ట్లీ బంగారాలు వేసుకొచ్చుని ఈ పరిశుద్ధ పట్టణాన్ని కల్మషం చేసేస్తున్నారండి. సేవకులు సైతం అలాగే తగలబడ్డారు. మిగతా కూర్చున్న వాళ్ళేమో మామూలు కూర్చోవాలి, సేవకుడేమో సూట్ వేసుకొని రిచ్గా కనపడాలి. తారతమ్యం కనపడిందా? ఎందుకు అంత రిచ్గా కనపడాలి? నేను వేరు, మీరు వేరు. మరి ఇక్కడ తారతమ్యాలు ఏమీ లేదు. గొర్రెపిల్ల దగ్గర అందరూ సమానమే. అది నాగుపాము అయినా, కొదమ సింహం అయినా, చిరుత పులైనా, ఎలుకబంటి అయినా, ఎంత క్రూర జంతువు అయినా ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోవాలి? ఆ స్వభావాలన్నీ విడిచిపెట్టి గొర్రె పిల్లగా మారిపోవాలండి. అది దేవుని చిత్తం. అది 2000 సంవత్సరాలైంది స్థాపించబడి. ఎప్పటికీ సమాజంలో ఈ క్రమాన్ని పాటించే సంఘాలు ఎక్కడా కనపట్లేదండి. అంతా స్వార్థపరుడి చేతిలోకి వెళ్ళిపోయింది. దుష్టుడు విడిచిపెట్టాడు. ఆ రోజుల్లో అంటే దుష్టుడి ప్రభావానికి లోనైపోయి అందరూ వాడికి దాసోహం అయిపోయారు మరణ భయం చేత. కానీ యేసుక్రీస్తు వారు వచ్చి ఆ మరణపు ముళ్ళుని విరిచేశాడు. ఏమంటే కోరలు తీసిన పాము కూడా భయపడి ఇంకా ఆ పాము యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోతే ఇంకెవరు కాపాడతారు చెప్పండి? అప్పుడు వాడికి బలం ఉంది. ఏంటంటే మరణ భయం చేత దాస్యానికి అందరినీ లోపరుచుకున్నాడు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చేసరికి. కానీ మరణం తర్వాత పునరుద్ధానం ఉందని ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచిన యేసుక్రీస్తు వారు మరణానికి ఎవడో భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు అపవాదికి దాసోహం అవ్వాల్సిన అవసరం లేదని రుజువు చేశాడు తన పునరుద్ధానంతో. ఇప్పుడు కూడా పునరుద్ధానాన్ని ఎరిగి క్రీస్తు సంఘములో చేర్చబడి ఆ పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించిన మనము ఇంకా సాతానికి బానిసలైపోయి లోకాశల్లో పడిపోయి హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటూ నువ్వు పర్సనల్గా సంతోషాన్ని అనుభవిస్తే నువ్వు కొత్త భూమి, కొత్త ఆకాశంలో లేవు. ఇక్కడ లేకపోతే పరిశుద్ధ పట్టణమైన పరలోకంలో నీకు ప్రవేశమే ఉండదు. ప్రియులారా, ఈ శరీరం నిన్ను మోసం చేస్తుంది, ఈ ఆస్తి నిన్ను మోసం చేస్తుంది, ఈ కళ్ళు నిన్ను మోసం చేస్తున్నాయి. ఇది శాశ్వతం అనుకుంటుంది లోకం. అందుకే సంపాదించినోడు ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలనే ఆ తాపత్రయంతో తిండి లేదు, నిద్ర లేదు, రెస్ట్ లేదు, ఈ శరీరాన్ని అరగదీసేస్తున్నాడు. అరగదీయబడిన ఈ శరీరం నీకు శాశ్వతంగా వస్తుందంటే దీన్ని ఎక్కడే వదిలేసి ఒంటరిగా ఆత్మ వెళ్ళకూడని పాతాళానికి వెళ్ళిపోతుంది. ప్రియులారా, పాతాళం నుంచి తప్పించడానికే, ఈ కొత్త భూమిలో ప్రవేశించడానికే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి శరీరాన్ని ధరించి నీకు నాకు ఎలాంటి రక్తమాంసాలు ఉన్న శరీరం ఉందో అలాంటి రక్తమాంసాలు ఉన్న శరీరాన్ని ధరించి దీన్ని జయించవచ్చు, దీని కోరికలు తీర్చకుండా బ్రతకొచ్చని రుజువు చేశాడు. ఆయన దేవుడండి అనుకోకండి, ఆయన దేవుడిగా రాలేదు. దైవత్వాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు తన కోసం వాడుకోకుండా తన స్వార్థం కోసం, తన శరీరం కోసం ఏ యొక్క కార్యక్రమాన్ని ఉపయోగించుకోకుండా మనుషులకు ఉపయోగించాడు. శరీరరీతిగా ఆయన మనలాంటి రక్త మాంసాలు కలిగిన వాడు. అందుకే హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంది, ఆయన గురించి రాయబడింది. ముగిస్తాను. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చదవండి దయచేసి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు
మన ప్రధాన యాజకుడు అంటే యేసుక్రీస్తు వారు మనలాంటి బలహీనత లేదు, ఆయనకు కూడా సమానమైన అనుభవం ఉంది. కానీ ఆయన ఎలా ఉన్నాడంట? మనతో సహానుభవము లేనివాడు కాడు కానీ, అంటే అనుభవం ఉంది. మనకు ఎలాంటి శోధనలు వస్తే జయించలేక ఓడిపోయామో ఆయనకు కూడా వచ్చింది, కానీ ఆయన జయించాడు. మనకు ఎలాంటి టెంప్టేషన్ వస్తే జయించలేక ఓడిపోయామో, నా వల్ల కాదండి, నేను ఉండలేకపోతున్నానండి, నేను అనుకోకుండా వదిలేస్తున్నానండి, డైలాగు చేయకూడదు అనుకుంటూనే చేస్తున్నానండి, తాకూడదు అనుకుంటూనే తాగుతున్నానండి, తన్నకూడదు అనుకుంటూనే తంతున్నానండి, ఈ డైలాగులు ఉండవు. నీ శరీరం మీద నీ కంట్రోల్ లేదా? నీ శరీరాన్ని నడిపే డ్రైవర్ నీ ఆత్మ. ఈ ఆత్మ నీ శరీరాన్ని కంట్రోల్ చేయాలి. నీ కంట్రోల్లో నీ ఆత్మ లేదనుకోండి, పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకో. బాప్తీసం ద్వారా దేవుడు పరిశుద్ధాత్మని వరాన్ని ఇస్తున్నాడు మనకి. ఆ పరిశుద్ధాత్మ ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మే కానీ పిరికితనం కలిగిన ఆత్మ కాడు. మరి ఆయన సహాయాన్ని తీసుకొని నీ శరీరాన్ని కంట్రోల్ చేసుకొని పరిశుద్ధమైన పట్టణంలో ఇక్కడ పాలు పొంది మిగిలిన జీవితకాలం దేవుడు చెప్పినట్టుగా ఆజ్ఞలు పాటిస్తే కష్టాలు, శ్రమలు, నిందలు ఇవన్నీ వస్తాయి. వాటన్నిటినీ సహిస్తూ అందులో కూడా సంతోషించి ప్రభువునందు ఆనందిస్తే శాశ్వత కాలం ఆనందంగా ఉండే మహాలోకాన్ని దేవుడు నీకు ఫ్రీగా ఇస్తున్నాడు. ప్రియులారా, క్రైస్తవ్యం అంటే సుఖభాగాల్లో ప్రవర్తించేది కాదు. క్రైస్తవ్యం అంటే ఆనందించేది కాదు. అపోస్తులు కానీ యేసుక్రీస్తు వారిని వెంబడించిన వారు కానీ చివరికి యేసుక్రీస్తు వారు కానీ ఏ ఒక్క రోజు కూడా ఆయన సంతోషాన్ని అనుభవించే దాఖలా బైబిల్లో కనపడరు. కానీ ఇదే బైబిల్ పట్టుకొని ఇదే క్రీస్తుని బోధిస్తూ ఇదే క్రీస్తు శిష్యుల అపోస్తుల బోధన బోధిస్తూ ఈరోజు బోధకులు విశ్వాసులు సైతం ఎంత లగ్జరీ అనుభవిస్తున్నారంటే చెప్పటానికి వీల్లేదు. ఒక్కొక్క ఇల్లు చూసినా, ఒక్కొక్కళ్ళ కార్లు చూసినా, ఒక్కొక్కళ్ళ ఆస్తులు చూసినా తల తిరిగిపోతుంది. వీళ్ళు క్రైస్తవుల, లోకస్తుల, దుష్టుని ఆధీనంలో ఉన్నారా, దేవుని ఆధీనంలో ఉన్నారా డౌట్ వస్తుంది. అందుకే ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలో మీరు మారండి. నూతనమైన యెరూషలేము అని పరిశుద్ధ పట్టణం మన కిందకు వచ్చింది. దేవుని నివాసం మనతో కూడా ఉంది. ఇమ్మానుయేలు అని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు. ఆ పేరు ఎందుకు పెట్టారంటే దేవుడే తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకు సమీపంగా ఉన్నాడు. ఇంత సమీపంగా దేవుడు ఉంటే దేవుడితో సహవాసం చేస్తూ మనం మళ్ళీ దుర్మార్గ పనులు చేస్తూ పాత నిబంధనలో ఉన్న భక్తుల్లాగా మనం కూడా చెడిపోదామా? భక్తిహీనులాగా వద్దండి. అందుక దేవుడు ఈ లోకాన్ని కలిగించింది. అందుక దేవుడు క్రీస్తుని బలియాగంగా భూమి మీదకు పంపించింది. ఏ ఒక్కరు నశించుట ఆయనకి ఇష్టం లేదు కాబట్టి అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన దేవుడు యేసుక్రీస్తు వారిని భూమి మీదకు పంపిస్తే ఆయన్ని ఆనందానికి ఉపయోగించుకుంటున్నామే తప్ప ఆయన మన కోసం త్యాగం చేసి ఎన్నో శ్రమలు అనుభవించి ఆయన శరీరాన్ని ధారపోసాడన్న విశ్వాసం కూడా లేకుండా పోతుంది. రొట్టె రసం తీసుకుంటున్నారు, అవతలికి వెళ్ళి చేయరాని కార్యక్రమాలన్నీ దానికి విలువ లేదు. ఈరోజు బఠానీ ఎగరేసినట్టు ఎగరేస్తున్నారు, కూల్ డ్రింక్ తాగినట్లు యేసుక్రీస్తు సాదృశ్యం, రక్తానికి సాదృశ్యమైన ఆ పాత్రని అలా తాగేస్తున్నారు. విషయం అర్థం కాలేదు. ఎందుకంటే బోధకులదే చాలా వరకు తప్పు. బోధకులు కూడా దేవుని ఆధీనంలోనే బోధిస్తున్నా అపవాది ఆధీనంలోకి వెళ్ళిపోయి బోధిస్తున్నారు. వాళ్ళలో స్వార్థం ప్రవేశించింది. స్వార్థం వల్ల మిగతా వాళ్ళని చెడగొడుతున్నారు. ఎవరైతే దైవజనుడే కదా, ఎవరైతే బైబిలే కదా చెబుతుంది అనుకుంటే చాలా పొరపాటు. నిన్ను సరి అయిన మార్గంలో నడిపించలేని ఏ బోధ నీకు ఉపయోగం లేదు. నిజమైన కొత్త భూమిలో కొత్త ఆకాశం క్రింద నువ్వు ఉండి దేవుని పరిచర్య చేయాలంటే వాక్యానుసారమైన అపోస్తుల బోధ ఖచ్చితంగా నేర్చుకొని ఆ బోధ ప్రకారంగా నువ్వు ప్రవర్తిస్తేనే పరలోకంలో శాశ్వతంగా ఉండే మహాభాగ్యం. అప్పుడు సదాకాలం ఆనందం. మహా అయితే ఇక్కడ కొద్ది కాలం ఆనందం మళ్ళీ పోయిద్ది, మళ్ళీ శ్రమలు వస్తాయి, మళ్ళీ ఆనందం, మళ్ళీ శ్రమలు. కానీ యేసుక్రీస్తుని పోలి నువ్వు నడుచుకోగలిగితే సదాకాలం శాశ్వత ఆనందాన్ని దేవుడు పరలోకంలో ఇస్తాడు. కాబట్టి అది అనంతకాలం, ఇది కొద్ది కాలం సుఖపడి, కొద్ది కాలం సంతోషాన్ని వ్యక్తం చేసి, కొద్ది కాలం ఆనందించి శాశ్వత కాలం నరకానికి వెళ్ళిపోతావా? కొద్ది కాలం శ్రమలైనా, దుఃఖమైనా, బాధ అయినా, ఇరుకైనా, హింస అయినా ఇవన్నీ అనుభవించి యేసును పోలి అపోస్తులను పోయి శాశ్వత కాలం పరలోకంలో సంతోషాలను అనుభవిస్తావా? నిర్ణయాన్ని మీకే విడిచిపెడుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మలను మిక్కిలిగా ప్రేమించి మా కొరకు ఆయన్ని యుగముల సమాప్తి యందు భూమి మీదకు పంపించి ఒక నూతనమైన భూమిని, నూతనమైన ఆకాశాన్ని, ఒక నూతనమైన జీవితాన్ని, ఏ స్వార్థము లేని జీవితాన్ని మాకు అనుగ్రహించాలని జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తుని నియమించి ఆయన పంపించి మా కోసం
ఒక వధకు సిద్ధమైన గొర్రెవలే వధించి మందరి హృదయాల్లో సంతోషాన్ని, ఆనందాన్ని నింపినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ప్రకృతి తిరుగుతూనే ఉంది. అదే భూమి, అదే ఆకాశం, అదే సూర్యుడు, అదే గాలి, అదే నీరు, కొత్తదేదీ లేదు. మాకు మాత్రం మరొక జీవితాన్ని, మరొక దినాన్ని కొత్తగా అనుగ్రహించారు. ఇచ్చిన ఈ జీవితం మీ కొరకన్న విషయాన్ని మర్చిపోయి ఈ శరీరం యొక్కయో మనసు యొక్కయో కోరిక తీర్చుకొనుచు మీకు మనస్తాపాన్ని మీరు నొచ్చుకునే విధంగా మేము ప్రవర్తిస్తే, ఇప్పటి వరకు అలా చేస్తే క్షమించండి. వచ్చిన బిడ్డలు మీ మాటలు విన్నారు నాయన. విన్న బిడ్డల హృదయాల్లో మీ వాక్యాన్ని నాటండి. వారిలో పరివర్తన తీసుకురండి. ఎంతకాలం ఇక్కడ సుఖం అనుభవించినా ఏదో ఒక రోజు మరణించక తప్పదని, ఆ మరణం ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు కనుక వచ్చేలోపే మా జీవితాలను క్రీస్తులో భద్రపరుచుకొని శాశ్వతమైన ఆనందాన్ని మీ దగ్గర పొందే మహాభాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఇదిగోనైనా ఈ సభ జరగటానికి పిల్లలు ఎంతో కష్టపడ్డారు, ఖర్చు పడ్డారు. వారి కష్టార్జితంలో నుంచి ఎంతో ధనాన్ని వెచ్చించి, ఎంతో వారి శరీర కష్టాన్ని వెచ్చించి 3 సంఘాల వారు ఎంతో ప్రయాసపడ్డారయ్యా. వీటన్నిటి వెనక కారణం ఏ ఒక్కరైనా మారు మనసు పొంది క్రీస్తులోనికి వస్తారని, ఆ పరిశుద్ధ పట్టణంలో ప్రవేశిస్తారని చిరు ఆశతో ఈ కార్యక్రమాలు చేశారు. ఇదిగోనైనా సంవత్సరం మొదటి దినంలో మీరు జరిగించిన ఈ ఆశ్చర్య కార్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు క్రీస్తు ద్వారా చెల్లిస్తూ, కష్టపడినా ఖర్చు పడినా ప్రతి బిడ్డకు రావాల్సిన ఫలాన్ని అనుగ్రహించండి. ఇదిగోనైనా ఈ సిస్టమ్ అంతా, మైక్ సిస్టమ్ అంతా మా కొరకు అరేంజ్ చేసిన మరి ఉన్నం బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి. మరి వారికి కావలసిన పరిశుద్ధతను కూడా మీరు ప్రసాదించి, ఇంకా మీ కొరకు బలమైన వ్యక్తిగా ప్రయాసపడటానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, ఈ పరిచర్యలో ఎంతమంది పాల్గొన్నారో వారందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ, వచ్చిన వారందరినీ సురక్షితంగా వారి గృహాలకు చేర్చండి. ఎందుకంటే దినములు చెడ్డవి కనుక ప్రతి ఒక్కరిని సురక్షితంగా వారి గృహాలకు చేర్చి, మీ చిత్తమైతే మీ కుమారుని రాకడ ఆలస్యమైతే మరొకసారి మేమంతా కలుసుకోవటానికి కృపాక్షేమాలు మాకు దయచేయమని కోరుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని, ఏ ఒక్కరూ ఖాళీగా వెళ్లకుండా మీ వాక్యాన్ని హృదయంలో నింపుకొని వెళ్ళటానికి సహాయాన్ని దయచేయమని మా రక్షకుడు, మా పాప విమోచకుడైన యేసుక్రీస్తు వారి నూతనమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.